వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం యాకోబు పత్రిక క్రొత్త నిబంధన గ్రంథములో నుండి ధ్యానము ప్రారంభిస్తూ ఉన్నాము. ఎపిసోడ్ సహకారులు కావాలి. హెబ్రీ పత్రిక 2.5 మాసాలు ధ్యానం చేశాము. 13 అధ్యాయాలు, సుమారు 70 ప్రసంగాలు ధ్యానించాము. యాకోబు పత్రిక 5 అధ్యాయాలు, కానీ చారిత్రాత్మకంగా చాలా గొప్ప పత్రిక ఇది. దీనిని గురించి నేను ఈ దినం మీ ముందు ఉపోద్ఘాతము వివరణ నేను తెలియచేస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, అనుదినం కావాలి. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. Let us make it self-support. Let the Lord open the doors, new doors, to expand the ministry. To expand the ministry. ప్రార్థనకు వెళ్ళే ముందు EEని గుర్తుపెట్టుకోండి. Evangelical evenings for youth. సవార్థిక సాయంకాల సంతోషం. యవ్వన బిడ్డలు తమ జీవితాలు బాగు చేసుకునే ఒక పరిశుద్ధ వ్యాయామం. ఎక్సలెంట్ టీచింగ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద గ్రోత్ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యూత్ లైఫ్. డు నాట్ ఫర్గెట్. మర్చిపోకండి. ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, యాకోబు పత్రిక ప్రారంభిస్తున్నాను. దేవా, నీ నడిపింపు ఇవ్వండి. దేవా, నీ పోషణ దయచేయండి. దేవా, బైబిల్ పూర్తి చేసే కృప ఇవ్వండి. వింటున్న వారు మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు, రక్షింపబడిన వారు విశ్వాసములో ఎదుగుటకు, పరిపూర్ణలగుటకు నేర్పించండి. ప్రతి వచనము సవాలు, ప్రతి వ్యక్తి మా ఎదుట ఉంచబడిన సాక్షి. బైబిల్ ధ్యానాలు దీవెనగివ్వండి. యేసుక్రీస్తు నామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యాకోబు వ్రాసిన పత్రిక. ఇది సాధారణ పత్రికలలో ప్రధానమైనటువంటి పత్రిక. యాకోబు పత్రిక. ఎవరు యాకోబు? యాకోబు అనేటువంటి పేరిట బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు సహోదరులుగా కొన్ని వచనాలు ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు బంధువులుగా కొన్ని వచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. యాకోబును ఇంగ్లీష్ బైబిల్లో జేమ్స్ అన్నారు, కానీ యాకోబును ఆది కాండంలో జేకబ్ అన్నారు. మరి జేకబ్ అని అనాలి కదా, ఇక్కడ జేమ్స్గా ఎందుకు మారింది అన్నదానికి మనకు వివరణ చరిత్ర ఇచ్చినది ఏమిటంటే, జేమ్స్ అనే పదం ఇకామస్ అని అర్థం ఇస్తోంది. జేకబ్ అనే పదం ఈకాబస్ అనే పేరు వస్తుంది. సమీపంగా ఉన్నాయని జేమ్స్ అనే పదాన్ని ఇంగ్లీషు తర్జుమాలో వాడారు అనేది చెబుతారు.
వాస్తవంగా హీబ్రూ బైబిల్లో ఈ పేరు యాకోబు యొక్క పేరు యకోవ్ హత్సాదిక్, యకోవ్ హత్సాదిక్ అనే పేరిట హీబ్రూ బైబిల్లో ఈ వ్యక్తి పేరు రాసింది. యాకోబు పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వరుస క్రమంలో 59వ పుస్తకం. దీనిలో 5 అధ్యాయాలు ఉన్నవి. 2309 పదములు, 2309 పదములు, 24 ప్రశ్నలు, 24 ప్రశ్నలు. ఈ పత్రికను క్రీస్తు శకము 49వ సంవత్సరంలో యాకోబు రాశాడు అని అంటారు. ఎందుకంటే క్రీస్తు శకము 50-51 సంవత్సరాలలో ద ఫస్ట్ క్రిస్టియన్ జెరూజలేం కౌన్సిల్ కూడుకున్నారు. అప్పటి బిషప్గా యాకోబు ఉన్నారు. యాకోబు జెరూజలేంకి ఫస్ట్ బిషప్. యాకోబు జెరూజలేంకి ఫస్ట్ బిషప్. 30 సంవత్సరాలు అతడు బిషప్గా కొనసాగాడు. క్రీస్తు శకము 62లో రాళ్లతో కొట్టబడి హతసాక్షిగా చంపబడ్డాడు. అతని తర్వాత అతని సహోదరుడు సైమన్, షిమ్యోను అంటారు, సైమన్ గారు అతని తరువాత బిషప్గా వచ్చారు. యూసేబియస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు వ్రాసినటువంటి మాటల ప్రకారంగా మనం గమనించినప్పుడు యాకోబు యొక్క చరిత్ర కేథలిక్ వర్షన్కి ప్రొటెస్టెంట్ వర్షన్కి ఉన్న వ్యత్యాసం మనం గుర్తెరగాలి. ఇది వ్యత్యాసం ఎందుకున్నది కొంచెం జాగ్రత్తగా వినాల మీరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి మరియ, యేసుక్రీస్తు ప్రభువు జననం అయిన తరువాత ఆమె యోసేపునకు కుమారులను కన్నినట్టుగా వాక్యములో మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యోసేపునకు కుమారులను కనినట్టుగా, కుమార్తెలను కనినట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రొటెస్టెంట్ వర్షన్ ఈ విధంగా భావిస్తుంటే ఈ వచనాలను, దీనికి మరికొన్ని వచనాలను చూపిస్తూ కేథలిక్ వర్షన్ ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి యేసు ప్రభువును కనిన తరువాత ఆ విధంగానే ఉండిపోయారు, సంసారము చేయలేదు, పిల్లలను కనలేదు. కానీ మత్తయి సువార్తలో 13:55లో చెప్పబడినటువంటి 4 అన్నదమ్ములు, యాకోబు, యూదా, యోసేపు, సీమోను అనే ఈ 4 సహోదరులలో 2 సహోదరులు క్లోపా మరియు మరియా అనే దంపతులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి మరియకును యోసేపునకును బంధువులైన వారు, వారి యొక్క సంతానం అనేది యూసేబిసియస్ కూడా సాక్ష్యం చెప్పింది, తీసుకొచ్చి ముందు పెడతారు. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది కాంట్రాడిక్టరీగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేథలిక్స్ యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లిగా మరియను కన్య మరియగానే ప్రజెంట్ చేశారు. ఆమె ఆ తరువాత సంతానం లేదు, ఆవిడ సంసారం చేయలేదని. కానీ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఆమెను ఒక బారోడ్ ఊంబ్, ఆ గర్భాన్ని ప్రభు తీసుకుని వచ్చి ఆ తర్వాత మరలా ఆమె గర్భాన్ని ఆమెకు ఇచ్చినట్టుగా భావిస్తారు. కాబట్టి ఈ వ్యత్యాసంకి కారణం మత్తయి సువార్త 27వ అధ్యాయం 55-56 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి సహోదరి మరియ యొక్క కుమారులుగా మేరీ, ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసెఫ్, మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసెఫ్, యాకోబు మరియు యోసేపు అని వారి తల్లి
మరియా అని వ్రాసున్నది ముగ్గురు మరియలు ఉన్నారు సిలువ దగ్గర. యేసుక్రీస్తు తల్లి మరియా, మగ్దలేనే మరియా, మరియు వేరొక మరియా, మరియు అనదర్ మేరీ వేరొక మరియా ఉన్నట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 59వ 59వ వచనం 60వ వచనంలో అండ్ ద అదర్ మేరీ వర్ దేర్ సిట్టింగ్ ఆపోజిట్ ద సెపల్కా అని రాసింది. కాబట్టి కేథలిక్ వర్షన్లు ఏమని చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువు తల్లి యొక్క రిలేటివ్ అయినటువంటి మరొక మరియ యొక్క కుమారులుగా వీరిద్దరిని ఐడెంటిఫై చేశారు. కానీ ప్రొటెస్టెంట్స్ చెప్పేది ఏంటంటే మత్తయి సువార్త 13:55లో ఇతడు యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా, ఇతరు సహోదరులు మన మధ్యన లేరా అని 4 బ్రదర్స్ పేర్లు రాసినప్పుడు పేరెంట్స్తో రిలేట్ చేసి రాసిన పేర్లు ఇవి. తల్లి తండ్రి పేరు చెప్పినప్పుడు బంధువుల పేర్లు ఎందుకు చెబుతారు? ఆ కుటుంబంలో వ్యక్తుల పేర్లే చెబుతారు. ఇప్పుడు నా తల్లి తండ్రి పేరు చెప్పినప్పుడు శాంతి సాగర్ పలానా స్వామిదాసు గారు, సరోజిని గారు కుమారుడు అని చెబుతారు. అలాగే పలానా సుదర్శిని గారు, సుజాత గారు, సుధాకర్ గారుల సహోదరుడు అని చెబుతారు. కాబట్టి వన్ ఫ్యామిలీగా అక్కడ ట్రీట్ చేసి ప్రొటెస్టెంట్స్ ఏం చెప్తున్నారు అని అంటే మరియ గారు యేసుక్రీస్తు ప్రభువును కనిన తరువాత మరలా యోసేపు గారికి సంతానంగా 4 కుమారులను 2 కుమార్తెలను కన్నారని ప్రొటెస్టెంట్ వారు చెబుతారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇది తేలినా తేలకపోయినా వాస్తవము ఏది అయినప్పటికీ కూడా చరిత్రలో మనం గ్రహించాల్సింది యాకోబు ఎవరు, మరియ గర్భాన ఇంకా బిడ్డలు పుట్టారా లేదా, వీటికంటే ప్రాధాన్యము రక్షణ ప్రాధాన్యం బైబిల్ గ్రంథంలో, ఆ తర్వాత సంఘము ప్రాధాన్యము, ఆ సంఘమునకు నాయకత్వం వహించినటువంటి వానిగా యాకోబు అన్నాడు. బైబిల్ గ్రంథంలో మనకి గలతీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు యొక్క సహోదరుడు యాకోబు అని వ్రాయబడింది. పర్టికులర్గా కొన్ని వచనాలు డైరెక్ట్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని వ్రాసినట్లుగా భావిస్తారు. తర్వాత లూకా 8:19లో అతని తల్లియు సహోదరులు అని వ్రాశాడు. యోహాను 7:5లో ఆయన సహోదరులు ఆయన యందు నమ్మిక ఉంచలేదన్నాడు. 1 కొరింథీ 15:7లో యాకోబునకు కనపడ్డాడు పునరుద్ధానం తర్వాత అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 11 ప్రత్యక్షతలలో పునరుద్ధాన ప్రత్యక్షతలలో 1 యాకోబునకు కనపడిన ప్రత్యక్షత. ఆయన సహోదరులు ఆయన యందు జీవించిన కాలంలో నమ్మకం ఉంచలేదు. ఆయన సిలువ యొద్ద ఆ తదుపరి ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతను బట్టి యాకోబు ప్రభువును అంగీకరించాడు. అందుకే 1వ అధ్యాయం 1వ వచనంలో తనను రక్త సంబంధీకునిగా చెప్పుకొనక యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసునిగా చెప్పుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-3 వచనాల్లో అల్ఫయి కుమారుడు యాకోబు, జబదయి కుమారుడు యాకోబు అను 2 శిష్యులను గురించి రాశాడు. ఈ 2 శిష్యులు కూడాను శిలువ సమయంలో అక్కడ నుండి పారిపోయిన వారిలోనే ఉన్నారు. అపోస్తుల కార్యములు 1:13లో కూడా మేడగదిలో శిష్యులలో ఈ 2 యాకోబులు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనంలో పేతురు గారు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత యాకోబుతో నా విడుదల సంగతి చెప్పండి అని రాయించాడు. అపోస్తలులు ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని ఏర్పరచడానికి యేసుక్రీస్తు పునరుద్ధానం తరువాత వెళ్ళిపోయారు. ఆ సందర్భాన 30 సంవత్సరాలు యెరూషలేములో ఉండి అప్పటి మొదటి శతాబ్దపు యూదయ క్రైస్తవ్యానికి పాస్టర్గా బిషప్గా ఉండి ఆయన నడిపించాడు. చాలా మహాభక్తుడు, అసాధారణమైనటువంటి ప్రార్థనాపరుడు యాకోబు. ఆయన 30 సంవత్సరాలు సంఘాన్ని ఏకధాటిగా ప్రభువులో నడిపించాడు. నడిపించిన సందర్భాన
బైబిల్ ఏం చెబుతుందంటే మత్తయి సువార్త యూదుల కొరకు వ్రాయబడినది. అటువలన యూదా పత్రిక యేసు సహోదరుడు యూదులను ఉద్దేశించి రాశాడు. ప్రకటన గ్రంథాన్ని మీరు చూస్తే సంఘం ఎత్తబడుట కాడి నుంచి మరలా క్రీస్తు ప్రత్యక్షత వరకు ఉన్నటువంటి 7 సంవత్సరాల ప్రత్యేకమైనటువంటి శ్రమకాలం యూదులకు రిలేట్ అయ్యే కనిపిస్తోంది. తర్వాత హెబ్రీ పత్రిక పౌలు గారు యూదులకు రాశాడు. ఈ 4 పుస్తకాలలో వ్రాసినటువంటి కంటెంట్ కంటే కూడా ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి బోధ యాకోబు రాశాడని భావించారు. ఎందుకంటే యాకోబు వ్రాసినటువంటి ఈ పత్రిక, యాకోబు వ్రాసిన ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభువు ఆయన మొట్టమొదటి ప్రసంగంగా చేసినటువంటి కొండ మీది ప్రసంగానికి, అలాగే పరమగీతాల్లో మహాజ్ఞానిగా పేరుగాంచినటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథానికి సమరూపంగా కోర్ కాండక్ట్కి విలువలకు దగ్గరైనటువంటిదిగా కనిపిస్తుంది. పాత నిబంధన యొక్క వచనాలు కేవలం 2 మాత్రమే ఇందులో కనిపిస్తాయి. కానీ మిగిలిన యూదయ బేస్డ్ బుక్స్ 4 అధికంగా కనిపిస్తాయి. మీకు ఓల్డ్ టెస్టిమెంట్ని గురించి అత్యధికంగా హెబ్రీ పత్రిక చెబుతుంది కంపారిజన్. కానీ న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఫౌండేషన్స్ను యూదయ క్రైస్తవులకు యాకోబు అందించినంతగా ఎవరు అందించలేకపోయారు. కనుక యేసుక్రీస్తు జననము కానీ, పునరుద్ధానం కానీ, ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ కానీ, మెస్సియానిక్ విషయాలు కానీ ఏవి ఎత్తుకోవాలా ఈయన ఎత్తుకోకుండా 14 విషయాలు ఆయన యేసుక్రీస్తు బోధతో రిలేట్ అవుతున్నటువంటివి డైరెక్ట్గా రాసుకొచ్చాడు. కనుక ఈ బ్లూ ప్రింట్ మనం చూస్తే 3 భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. జెన్యూన్ రిలీజియన్ మొదటి 27 వచనాలు, జెన్యూన్ ఫెయిత్ 2-3 అధ్యాయాల్లో 3 అధ్యాయం 12 వచ్చిన వరకు. మూడవది జెన్యూన్ విజ్డమ్ 3 అధ్యాయం 13 నుండి చివరి వరకు. జెన్యూన్ రిలీజియన్, విశ్వాసం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, ఖచ్చితమైన మతం అంటే ఏంటి. తర్వాత జెన్యూన్ ఫెయిత్, నిజమైన విశ్వాసం అంటే ఏంటి, సరి అయిన విశ్వాసం అంటే ఏంటి, అలాగే సరి అయిన జ్ఞానము అంటే ఏమిటి. కనుక ఇతడు వ్రాసుకొని వచ్చినటువంటి ఈ 5 అధ్యాయాల్లో ఎంతో అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తూ వచ్చాడు. చాలా ఉపయోగపడేటువంటి విషయాలు బోధిస్తూ వచ్చాడు ఆయన. కనుక ఈ యొక్క పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే యాకోబు గారు ఒక గొప్ప పునాది యెరూషలేము దేవాలయము ఉన్న ప్రాంతంలో ఉన్న సంఘంలో ఆయన చేసినట్లుగా మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఈ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఒక 14 విశేషాలు, కంపారిజన్స్ మనకు కనిపిస్తాయి. మీరు వాటిని ఐడెంటిఫై చేయాలా, మీకు అవకాశం ఉంటే మీరు రాసుకోవాలా. నేను చెబుతాను, జాగ్రత్తగా మీరు వాటిని ఫాలో కావాలా. యాకోబు ఒక 14 వచనాలు 4 సువార్తలలో యేసుక్రీస్తు చెప్పిన వాటిని క్రోడీకరించుకొని సమీకరించుకొని సమాంతరంగా తెలియజేశాడు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే సువార్తలలో ఏదైతే యూదుల మధ్యన యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నాడో దానినే యాకోబు తన పత్రికలో వ్రాశాడు. కనుక విశ్వాసం అంటే ఏమిటి, వివేకం అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, స్వస్థత అంటే ఏమిటి, ఎట్లా, వీటన్నిటి కొరకు రాసుకొచ్చాడు. కనుక నేను ఇప్పుడు కొన్ని వచనాలు చెప్తాను, 14 వచనాలు, సందర్భాలు ఇవి. ఇది అర్థమైతే మీకు యాకోబు దేనిపై ఆనుకొని ఈ గ్రంథాన్ని ప్రజెంట్ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇది వ్రాయబడినది ఎవరికి అనేది మనము 1వ అధ్యాయం 1వ వచనంలో చదివినప్పుడు చాలా స్పష్టంగా 12 గోత్రాలలో ఉన్నటువంటి ప్రజలకు
రక్షించబడినటువంటి వారికి, ప్రపంచ క్రైస్తవులకు, రాబోతున్న ప్రపంచ క్రైస్తవులకు కూడా ఉద్దేశించి ఈ గ్రంథాన్ని రాశాడు. ఇది సాధారణమైన గ్రంథం కాదు, అమోఘమైనటువంటిది. ఇది 5 అధ్యాయాలే ఉంటుంది. కానీ దీనిలో చెప్పబడినటువంటి మాటలు చూస్తే అసాధారణమైనటువంటి మాటలు కనిపిస్తాయి. 1వ అధ్యాయము 4వ వచనం, యాకోబు పత్రిక 1:4లో చెప్పినటువంటి ఓర్పు, సంపూర్ణత, సంపూర్ణులు కావాలనేది మత్తయి 5:48లో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన పరిపూర్ణులుగాను, కొదువ లేని వారుగాను, సంపూర్ణులుగాను ఉండాలని చెప్పిన మాటకు కంపేర్ చేశాడు. సంపూర్ణత, సంపూర్ణులుగా ఉండాలి. కొంత ఒక ప్రక్కన, మరి కొంత లోకంలో కాకూడదు. అది యేసు చెప్పిన మాటే యాకోబు చెప్పాడు. యాకోబు 1:5 దీనిలో ప్రార్థన చేస్తే దేవుడు దయచేస్తాడని చెప్పాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దాన్ని దేవుణ్ణి అడగండి, ఆయన ఏ విధమైన కొలత లేకుండా ధారగా దానిని దయచేస్తాడు అని చెప్పాడు. అదే ప్రభువు మత్తయి సువార్త 7:7లో అడుగండి ఇవ్వబడుతుంది, వెదకండి దొరుకుతుంది, తట్టండి తీయబడుతుంది, అడుగు ప్రతివాడికి అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, ఆస్కింగ్ గాడ్ ఫర్ విజ్డమ్. ఏది కావాలంటే అది అడగండి దేవుడిని అని చెప్పాడు. తర్వాత 1:6లో సందేహింపక అనే పదాన్ని ప్రధానంగా యాకోబు చెబితే, యేసుక్రీస్తు మత్తయి 11:23లో సందేహించక అడగాలి అనేది ఆయన చెప్పాడు. కొందరు ఆయన చూచి సందేహించారు అని రాసిన మాటకు పోలికగా రాశాడు. అలాగే 1వ అధ్యాయం 22వ వచనంలో వినువారు మాత్రమే కాక వాక్యము ప్రకారం నడిచేవారు ఉండండి అని రాస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో నా మాటల చొప్పున చేయి ప్రతివాడు కూడా బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు, వింటం కాదు నా మాటను బట్టి చేయాలి అని ప్రభువు చెప్పిన దాన్ని సంబంధించి రాశాడు. ఇలాగ మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయము 5వ వచనము, 2వ అధ్యాయం 5వ వచనంలో లోకములో ఉన్న దరిద్రులను విశ్వాస విషయంలో భాగ్యులుగా ఏర్పరచుకున్నాడని రాస్తే, లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనంలో బేదలైనటువంటి వారు ధన్యులని, దేవుని రాజ్యం వారిదని రాశాడు. కనుక లోక సంబంధంగా పేదలైనంత మాత్రాన గాడ్ నెవర్ డినైజ్ దెమ్, వారిని దేవుడు తృణీకరించలేదని చెప్పాడు. 2వ అధ్యాయము 13వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో కనికరం కలిగిన వారికి తీర్పు తీర్చబడదు అని, అపరాధాలు మనం క్షమించి కనికరం చూపించినప్పుడు మనకు తీర్పు ఉండదని ప్రభు చెప్పిన మాటను ఉద్దేశించి రాశాడు. 3వ అధ్యాయము 12వ వచనంలో 4 చెట్లు గురించి రాశాడు. అంజరపు చెట్లు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్లు, వీటిని గురించి రాశాడు. ఈ చెట్లను గురించి రాస్తున్నప్పుడు ఉప్పు నీళ్లు, తీయటి నీళ్లు అనేటువంటిది ఒక ఓట నుంచి ఓరవని రాశాడు. దాన్ని ప్రభువు కూడా అదే మాటలు, వారి ఫలాల వల్ల వారిని మీరు తెలుసుకుంటారు అని ఈ 4 చెట్లను గురించే రాసి, మీరు ఆ ఫలములను బట్టి తెలుసుకుంటారు అని రాశాడు. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొద్దకు రండి పాపులారా, శుద్ధి చేసుకోండి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని రాస్తే, లూకాసు వార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ధనవంతులారా, కడుపు నిండిన వారులారా, మీరు ఆకలి కొంటారు, నవ్వుచున్న వారులారా మీరు దుఃఖిస్తారు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని ప్రభువు చెప్పారు. ఇక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు దృష్టికి తగ్గించుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడని యాకోబు చెప్పి, మత్తయి సువార్త 23:12లో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని ప్రభువు చెప్పిన మాటని ఈయన కూడా రాశాడు. 4వ అధ్యాయం 11-12 వచనాల్లో ఎవరికి మీరు తీర్పు తీర్చవద్దు,
ఒకరికొకరు విరోధంగా మాట్లాడొద్దు అని అంటే మత్తయి 7:1 కూడా తీర్పు తీర్చవద్దు, మీరు తీర్పులోనికి రావద్దని ప్రభువు చెప్పింది రాశాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ముఖ్య సంగతి ఏమి అనగా, ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకోవద్దని యాకోబు రాశాడు. ఇది మత్తయి సువార్త 5:34 వచనంలో ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, యెరూషలేము పేరు పెట్టుకోవద్దు, అది రాజపట్టణము, నీ తలతోడని పెట్టుకోవద్దు, ఒక నల్లటి వెంట్రుకలు తెల్లదుగా నువ్వు చెయ్యలేవని ప్రభువు చెప్పాడు. అలాగే 5వ అధ్యాయము 1వ వచనంలో ప్రలాపించి ఏడవండి ధనవంతులారా అని చెబితే, లూకా 6:24లో ధనవంతులారా ఆకలి కొంటారు, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు, మీరు దుఃఖపడతారు అని చెప్పిన మాటలున్నాయి. 5:9లో తీర్పును గురించి సణుగక న్యాయవాది ఎదుటికి వెళ్ళకముందే సరిచేసుకోమన్నది ప్రభువు కూడా. తీర్పును గురించి సమీపాన్ని ఆయన ఉన్నాడు, మీరు తీర్పుకు ముందే ప్రతివాదితో సరిచేసుకోండి అని మత్తయి 24:33లో చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు సువార్తలలో చెప్పినటువంటి మాటలే మరలా 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 తీర్పును గూర్చి, ఒట్టు పెట్టుకోవటం గూర్చి, మా ప్రార్థనను గూర్చి, ఈక్వాలిటీని గూర్చి ఇవన్నీ చెబుతూ వచ్చాడు. ఆ తర్వాత నాలుకను గురించి 12 విషయాలు చెప్పాడు. వాక్యాన్ని అర్థంతో పోలుస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. అలాగే విశ్వాసులకు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, వాగ్దానాలు చెప్పాడు, స్వస్థతను గురించి మాట్లాడాడు, ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడాడు. అంతేగాక 6 పర్ఫెక్ట్ థింగ్స్ చెప్పాడు. పర్ఫెక్ట్ పేషెన్స్, పర్ఫెక్ట్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ గిఫ్ట్స్, పర్ఫెక్ట్ లిబర్టీ, పర్ఫెక్ట్ ఫెయిత్, పర్ఫెక్ట్ మ్యాన్ బై రిస్ట్రైంట్. 6 విషయాలు చెబుతూ వచ్చాడు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు యాకోబు పత్రిక చాలా గంభీరమైనటువంటి పత్రికగా కనిపిస్తుంది. ఈ పత్రిక యొక్క ధ్యానాలకు మనకు ఎపిసోడ్ సహకార ప్రసారాలు కావాలి, ప్రసార సహకారాలు అందించేవారు కావాలి. చాలా వివరణతో కూడినటువంటి మాటలు మనం వెళ్తాం. ఇందులో ప్రధానమైనటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, పౌలు గారు విశ్వాసంతో రక్షణ అంటే ఇక్కడ విశ్వాసం క్రియలు లేకుండా మృతం అని చెప్పాడు. ఈ రెండు కూడా మనం చూస్తే విశ్వాసముతో కూడిన క్రియలు, విశ్వాసము లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఆ రెండింటికి మధ్యన డిఫరెన్సియేషన్ చూపిస్తూ విశ్వాసమే ప్రధానము, విశ్వాసం ఉన్నవాడు క్రియలతో రుజువు చేసుకుంటాడనే ఒక గొప్ప పాఠాన్ని యాకోబు సంఘం ఎదుట ఉంచాడు. మాట చేత కాక క్రియతో ప్రేమించాలి, అదే నిజమైన విశ్వాస తార్కాణమని రుజువు చేశాడు. ఇక ఈ ఈ పాంప్లెట్ ఒకసారి పరిశీలించండి. శనివారం సాయంకాలము మహిళలకు, ఆదివారం సాయంకాలము పురుషులకు, సాయంకాలం 6 నుండి 8 గంటల వరకు అద్భుతమైనటువంటి యవనస్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి గొప్ప ప్రసంగాలు ఇవ్వబడుతూ ఉన్నవి. అనేకులను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. యాకోబు పత్రిక యొక్క ఉపోద్ఘాతం బిడ్డలు విన్నారు. రేపటి నుండి వాక్య వచన ధ్యానం చూస్తుండగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.